కడక్ సింగ్ జోయల్ కెనమన్ హీరోగా జాన్ వూ దర్శకత్వంలో వచ్చిన సినిమా సైలెంట్ నైట్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గాడ్ లాక్ తన కొడుకుని తన గొంతుని కోల్పోతాడు ఒక అటాక్లో. ఆ తర్వాత సంవత్సరం గ్యాప్లో విలన్ల మీద పగ తీర్చుకోవడానికి మొత్తం బాడీని డెవలప్ చేసి ఆయుధాలు సమకూర్చుకొని తన కొడుకుని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి రెడీ అవుతాడు. భార్య కూడా వదిలేసిపోతుంది. ఇదే కథ. దీన్ని జాన్ వూ అద్భుతంగా తీశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటి అంటే ఎక్కడ డైలాగ్స్ ఉండవు. అలాగని సౌండ్ లేకుండా సినిమా ఉండదు. కార్లు సౌండ్లు, రేడియో సౌండ్లు, టీవీలో వార్తలు ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉంటాయి. కానీ హీరో మాట పోతుంది కదా. ఫైట్లు, అద్భుతమైన ఫైట్లు ఉంటాయి. యాక్షన్ సీన్లు చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అద్దాలు పగిలిపోవడం, కార్లు గాల్లో లేచిపోవడం ఇలాంటివన్నీ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాని థియేటర్లో మాత్రమే చూడండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్. డాల్బీ అట్మాస్లో చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. సౌండ్ డిజైనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాకి. సినిమాలో కథ ఏమి అంత కొత్తగా ఉండదు. అలాగని అద్భుతమైన ట్విస్ట్లు ఉండవు. జస్ట్ యాక్షన్ ఎపిసోడ్ల కోసమే చూడొచ్చు. ఏం జరుగుతుందో కూడా మనకి ముందే తెలిసినా సరే అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే మనల్ని కూర్చోబెడతాయి. ఫోటోగ్రఫీ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. జాన్ వూ స్క్రీన్ ప్లే ఏమంత గొప్పగా ఉండదు. అయినా సరే యాక్షన్ ఎపిసోడ్సే కాపాడతాయి. ఈ సినిమాని యాక్షన్ ప్రేమికులు అస్సలు మిస్ కాకండి. జోయల్ కినమన్ గాడ్లాక్ పాత్రలో చాలా బాగా చేశాడు. కెటలీనా, శాండీనో కొంతసేపే కనిపించినా పర్వాలేదనిపిస్తుంది. ఇక విలన్స్ అయితే పాత్రలకు జీవం పోశారని చెప్పొచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?